సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ ను రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ప్రశంసించారు. అదో బ్రిలియంట్ క్యాచ్ అని, మ్యాచ్ ను మలుపు తిప్పిన క్యాచ్ అని అన్నారు. ఇక కెప్టెన్సీ విషయంలో రోహిత్ శర్మను రాహుల్ గాంధీ ఆకాశానికి ఎత్తేశారు. రోహిత్ గైడెన్స్ ను టీమిండియా చాలా ఫార్మాట్లలో మిస్ అవుతుందని అభిప్రాయపడ్డారు. మొత్తానికి భారత్ గర్వపడేలా చేశారని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. టీమిండియాకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను ఓడించిన తీరు అభినందనీయమని తెలిపారు. వరల్డ్ కప్ ను గెలవడం ద్వారా టీమిండియా దేశ ప్రజలను గర్వించేలా చేసిందన్నారు సీఎం. ఈ ట్రోఫీని గెలుచుకోవడం ద్వారా ప్రపంచ క్రికెట్ లో భారత్ కు ఎదురు లేదని మరోసారి నిరూపించిందని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టైటిల్ నెగ్గడంతో టీమిండియా చరిత్ర సృష్టించిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ కలను రోహిత్ సేన సాకారం చేసిందన్నారు ఆయన. దేశాన్ని ఆనందోత్సాహాల్లో ముంచెత్తినందుకు టీమిండియాకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు.